నమస్కారం, లక్ష్యం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు అశోక్ బాబు మేకా. ఈ రోజు ముఖ్యాంశాలు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు నినాదంతో ఈగిల్ ఐజీ రామకృష్ణ, కలెక్టర్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మరియు కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ రోజు గుంటూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. One is Operation Garuda. Illicit opium drugs ni medical stores inka pharmacies lo అమ్మకుండా చేయడానికి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళ ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అంటే సైకిల్ తొక్కు బ్రో అనాలి మీరందరూ. ఓకే, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఐజీ ఈగల్ బ్రాంచ్ శ్రీ రవికృష్ణ ఐపీఎస్ గారికి, ఎస్పీ గుంటూరు శ్రీ వకుల్ జిందాల్ గారికి, ఎస్పీ ఓపీఎస్ ఈగల్ బ్రాంచ్ శ్రీ మహేశ్వర్ రాజు గారికి, కమిషనర్ జిఎం శ్రీనివాసులు గారికి, మిగతా ఇక్కడికి వచ్చేసిన అందరూ ఏఎస్పీస్ అందరికీ, హెచ్ఓడీస్కి, స్టూడెంట్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడే ఎస్పీ గారు కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో, ప్రజల మధ్యలో ఈ డ్రగ్స్ ఒక బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరైతే ఈ డ్రగ్స్ని సప్లై చేస్తున్నారో వారికి అగెయిన్స్ట్గా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ మెషర్స్ కూడా తీసుకురావడం జరుగుతున్నది. బట్ ఇంకా ఎఫెక్టివ్గా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసేస్తే అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిన తర్వాత వారిని దాని నుంచి బయటికి తీసుకురావడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల మధ్యలో వారు స్టార్ట్ చేయక ముందే డ్రగ్స్ గురించి ఒక అవగాహన కల్పించి వారిని ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కూడా ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరుగుతున్నది. సో ఈగల్ క్లబ్స్ అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈగల్ క్లబ్స్ని క్రియేట్ చేసి క్లబ్స్ ద్వారా పిల్లలకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా ఎస్ఏ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్స్, రన్నింగ్ రేస్ ఇవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ సైక్లింగ్ ద్వారా, ఫిట్ ఇండియా సైక్లింగ్ ద్వారా డ్రగ్స్ యొక్క అవేర్నెస్ గురించి చేయడం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేసినది. ఫిట్ ఇండియా సైక్లింగ్ ద్వారా డ్రగ్స్ని ప్రివెంట్ చేయడం. సో ఎందుకంటే ఎప్పుడైతే ఫిజికల్గా ఒకరు ఫిట్గా ఉన్నప్పుడు వారు బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, షార్ప్ మైండ్ ఉంటుంది, వారు యాక్టివ్గా ఉంటారు. అప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్లోకి వెళ్ళడం అనేది తగ్గుతుంది. ఎందుకంటే మైండ్ ఖాళీగా ఉన్నప్పుడు అదర్ ఒక హ్యాపీనెస్ కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం ఇలాంటి డ్రగ్స్ని
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దాని వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ స్టూడెంట్స్ని కూడా ఎంగేజ్ చేసి ఉంచడం కోసం సైక్లింగ్ ద్వారా ఈ డ్రగ్స్ని ప్రివెంట్ చేయడానికి ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. పిల్లలు మీరందరూ సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ ఒక స్లోగన్ ఇద్దామా? సౌండ్ రావట్లేదు, ఇద్దామా? వెరీ గుడ్. ఫస్ట్ నేను డ్రగ్స్ వద్దు బ్రో అంటే సైకిల్ తొక్కు బ్రో అనాలి. అందామా? డ్రగ్స్ వద్దు బ్రో. గుంటూరు ఇంత సైలెంట్గా ఉందా? మీరు మీ అరుపుకి మొత్తం అందరూ లేచిపోవాలండి. ఇక్కడే కాదు, గుంటూరులో కూడా డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. వెరీ గుడ్. గుంటూరు జిల్లా తెనాలి గ్రామీణ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల నిఘాతో జూద శిబిరంపై సినీ ఫక్కీలో పోలీసులు దాడి నిర్వహించారు. తమ దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అన్సారియాకు దివ్యాంగులు విన్నవించారు. అంటే అది కాదుగా మేడం, అంటే మనతో పాటు ముఖ్యంగా మెడికల్కి సంబంధించి కారు ఇచ్చేసామండి. లేదా లాస్ట్లో మేడం గారు కూడా చెప్పారు, మొత్తంగా స్తంభాలు కూడా కంప్లీట్ పెట్టాము. కమిషనర్ గారు కూడా. సో ఈరోజు పీజీఆర్ఎస్లో కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వారు వచ్చి వారి కోసం ప్రత్యేకంగా ఒక గ్రివెన్స్ డే పెట్టమని అడగడం జరిగింది. సో దాని మేరకు ప్రతి నెల 4th సాటర్డే వారి కోసం సపరేట్గా ఒక పీజీఆర్ఎస్ అరేంజ్ చేస్తామని వారికి చెప్పడం జరిగింది. అది కూడా అక్కడ టిట్కో గృహాల్లో సౌకర్యాలు లేదు, సరిగా రోడ్ ఫెసిలిటీస్ లేదు, అక్కడ వాటర్ కూడా నిలిచి ఉన్నాయి. సో దాంట్లో వారికి వెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పి అది కూడా టేకప్ చేస్తాం. 4 లక్షలు కేటాయించారు మాకు జిల్లాకి. కనీస సౌకర్యాలు, భోజనం కూడా సక్రమంగా లేదు. ఆ 4 లక్షల వివరాలు ఏంటో చెప్పాలని కూడా వాళ్ళ డిమాండ్లో ఉంది. ఒకసారి అది చూస్తాం. ఈరోజు విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి గుంటూరు జిల్లా తరపున ఈరోజు గ్రీవెన్స్కి రావడం జరిగింది. ముఖ్యంగా మా సమస్యల యొక్క పరిష్కారానికి ప్రతి సోమవారం జరిగేటటువంటి గ్రీవెన్స్లో మా సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చిన క్రమంలో అందరూ జనంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు కూడా గ్రీవెన్స్ని వదిలిపెట్టి లోపలికి బయటికి వచ్చేసి మా సమస్యలను పరిష్కరించేదానికి రావడానికి ఇది కూడా మేము చాలా ఫీల్ అవుతూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వికలాంగులకు సంబంధించి నెలకొకసారి ప్రత్యేక గ్రీవెన్స్ అనేటటువంటిది నడుస్తూ ఉంది. ఆ క్రమంలోనే మన గుంటూరు జిల్లాలో కూడా వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిసెంబర్ 3వ తారీఖున విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది. అందులో కనీస సౌకర్యాలు లేక మా విభిన్న ప్రతిభావంతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విభిన్న ప్రతిభావంతులకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి సంవత్సరానికి వచ్చే పండగని ఆహ్లాదకరంగా జరపండి అని చెప్పేసి ప్రతి జిల్లాకి 4 లక్షల రూపాయలు నిధులను విడుదల చేస్తే ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ అధికారులు మా యొక్క దినోత్సవాన్ని అరకొరగా జరిపి కనీస సౌకర్యాలు లేకుండా భోజనాలు కూడా వాసన వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జరిగిందని చెప్పేసి మేము విన్నవించుకుంటా ఉన్నాం. అయితే 4 లక్షల రూపాయలని ఎలా ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, మాకు సౌకర్యాలు కల్పించకుండా ఆ 4 లక్షల రూపాయలు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక ఎంక్వైరీ చేసి ఆ 4 లక్షల రూపాయలని దేని ఖర్చు పెట్టారో తెలియజేయవలసిందిగా మేడం గారిని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా
వికలాంగులకి టిక్కో ఇళ్ళలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కూడా దాదాపు 50 నుంచి 70 మంది వికలాంగులకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. అయితే ఒక 40 మందికి ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా వికలాంగుల టిక్కో ఇళ్ళని ఆ తాళాలు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ టిక్కో ఇళ్లలో మామూలు జనాలకే కనీస సౌకర్యాలు లేనటువంటి ఇబ్బంది పడుతూ ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల. అలాంటి జరగకుండా ఈరోజు వికలాంగులకి మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం అన్నీ మాకు అనుకూలంగా ఉండే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు కాబట్టి అనుకూలంగా విధంగా ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి రోస్టర్ పాయింట్గా మాకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు మార్చిలోగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసింది. గుంటూరు జిల్లాలో కూడా అన్ని శాఖల్లో ప్రతి ఒక్క శాఖలో మాకున్నటువంటి రిజర్వేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈరోజు ప్రతిసారి కూడా మెడికల్కి సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు రానిటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మెడికల్లో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మాకు ఇది బ్యాక్లాగ్ పోస్టుల్ని విడుదల చేసి వాటిని ఎంక్వైరీ చేసి మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వెళ్ళాలి ఇంపార్టెంట్ వాటికి ఆర్ఓ లెవెల్లో వెళ్ళాలి. 6 లెవెల్లో సరిపోతుంది, ఆర్ఓ లెవెల్లో వెళ్ళాలి. అక్కడ ఒక పోల్ కట్టించేసి తీసుకొని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వచ్చినాం. అక్కడ నెక్స్ట్ అక్కడ ఇబ్బంది లేదు సార్, మన సైట్ వాళ్ళకి ఇచ్చేసాం. ఒకసారి గవర్నమెంట్ సర్వీస్లో తీసేసిన బుడంపాడు బైపాస్ రోడ్డు వద్ద అనధికార కూరగాయల మార్కెట్ను తొలగించి తమకు న్యాయం చేయాలని కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారులు కోరారు. కొల్లి శారద మార్కెట్ వేలంపాటలో జరిగిన లీజుదారులు హెచ్చుపాటదారులు మేమందరం మాకు జరిగిన అన్యాయం గురించి ఇవాళ కమిషనర్ గారిని కలిసాం. గత 5 నెలల నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతూనే ఉన్నాం. కాదే దానివల్ల ఏం ఉపయోగం అయితే ఏం లేదు. అధికారులు మేము కలిసి పోరాడుతున్నా కానీ కొల్లి శారద పాత లీజుదారుల్ని ఏమీ చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ ఏం చేసినా వాళ్ళలో చలనం అయితే లేదు. ఇవాళ మేము కమిషనర్ గారికి కలిసి చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళని ఇమీడియట్గా అనధికారికంగా హైవేలో చేస్తున్న వ్యాపారాన్ని రద్దు చేయమని చెప్పి అడిగాం. ప్లస్ అదేవిధంగా మాకు ఇక్కడ వ్యాపారానికి సహకరించమని అడిగాం. అక్కడ కొంతమంది వ్యాపారస్తులు రైతుల అక్కడ వ్యాపారం చేసుకొని పగలపూట ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి కొంతమందికి షాపులు లేవు, కొంతమందికి షాపులు ఉన్నాయి అంటున్నారు. రోడ్డు మీద అక్రమంగా కూడా టమాటాల లారీలు పెట్టి టమాటాల వ్యాపారం చేస్తూ అక్కడ వచ్చే ప్రజలకు కూడా అక్కడ ఆర్టీసీ కూడా రవాణాకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా మేము వాళ్ళ కమిషనర్ గారికి చెప్పింది ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూడమని చెప్పాం. పరిష్కారం ఎట్లా అంటే వాళ్ళని కనుక మార్కెట్ అనధికారంగా వ్యాపారం కనుక ఆపలేకపోతే మాకు పాత లీజుదారులు ఎంతైతే అద్దె ఉందో ఆ రెంట్ మీదైనా మాకు ఇస్తే మేము ఇవాళ కొత్తగా మళ్ళీ హోల్సేల్ వ్యాపారం మొదలుపెట్టి మేము కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చెందిస్తాం. లేని పక్షంలో మీరు ఇమీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించేసి మాకు న్యాయం చేయమని చెప్పి కమిషనర్ గారిని కోరాం. డాక్టర్ కొల్లి శారద వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ నూతన లీజుదారులు అండి. మేము గత 5 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి గ్రీవెన్స్లో కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అధికారులందరూ కలుస్తూనే ఉన్నాము. పాత లీజుదారులు మమ్మల్ని భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారండి. మా దగ్గర రైతులు రానివ్వట్లేదు. మీదన్నా ఎక్కడన్నా సరుకు కొన్నా కానీ రెండో రోజే మళ్ళీ ఆ రైతులు అమ్మనీయకుండా ఆపేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు అనాథరైజ్డ్కి ఎక్కడ పర్మిషన్ లేకుండా, ఒక స్థలం రిజిస్ట్రేషన్ లేకుండా, లీజు లేకుండా, ఎలాంటి వీఎల్టీ లేకుండా గవర్నమెంట్ దానికి గండి కొడుతూ కార్పొరేషన్కి గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా కానీ
వినకుండా కావాలని ఎవరు ప్రోద్బలంతో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మార్కెట్ ఏమో రన్నింగ్లో లేదు, వీళ్ళేమో అద్దెలు కట్టమంటారు, గుడ్డీలు కట్టమంటారు. మేమేం కట్టలేని పరిస్థితి. కడతానికి నేను వ్యాపారం కడదామనే వచ్చాం మేము. ఇప్పుడు కట్టిన డబ్బులే నష్టపోతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పెడితే అది క్లోజ్ చేశారు. కోర్టు వారు మాకే ఫేవర్గా ఇచ్చారు, కార్పొరేషన్ వరకు అనుమతి ఫేవర్గా ఇచ్చారు. మళ్ళీ పక్కన పెట్టారు, ఆ పక్కన కూడా ఖాళీ చేయించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ బుడంపాడు బైపాస్లో పెట్టారు. అనాథగా పెడతాం, సాగులు చేయటం, టైం తీసుకోవటం, టైం పీరియడ్ వల్ల మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందువల్ల కమిషనర్ గారిని ఈరోజు కలిసి గట్టిగా రిక్వెస్ట్ చేసాం, అడిగాం శాశ్వత పరిష్కారం చేయండి అంటే తప్పనిసరిగా ఈ వారంలో వాళ్ళని ఇంటి పరిస్థితుల్లో వికెట్ చేపిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు వచ్చిన టమాటా అనాథ రోజు టమాటా బళ్ళు పెడుతున్నారు కొలిసార్ల మార్కెట్ బయట. అవి మొత్తం రేపు సీల్ చేసామని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు తీసుకొచ్చుకుంటే ఇక్కడ కొన్ని బేరగాళ్ళు ఎవరు రావట్లేదు, రాట్లా వ్యాపారస్తులు రాట్లా, రైతులు రాట్లా, అందరూ ఇబ్బంది పెడుతున్నారు కదండి. ఎందుకు అంటే మార్కెట్ రెండో సాట్ ఉంది కాబట్టి ఈ సాట్ రాట్లా. ఈరోజు మేము కొత్త లీజుదారులు దయచేసి ఇలా కమిషనర్ గారిని కలిసాము. అందరం లీజుదారులు అందరం మాకు న్యాయం జరగాలని. రోజు పశ్చిమలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి పచ్చ జెండా ఊపారు. ట్రాఫిక్ అడ్డం కదమ్మా అది సరే అమ్మా, ఇది అడ్డంగా ఉన్నాయి కదా, అది మీరు రోడ్ వేయాలి. దాని పక్కన తీయకుండా దీని ఇలా ఉంచి రోడ్ వేయలేరు కదా, స్పోర్ట్ డైరెక్షన్ అంటున్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఈరోజు 4 డివిజన్స్ మొత్తం కలిపి 8,50,00,000 రూపాయలకి ఈరోజు ఎస్టిమేషన్స్ వేయించుకోవడం, ఆ యొక్క మొత్తంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం. మరి దాని నిమిత్తంగానే ఈరోజు 19వ డివిజన్లో ఉన్నాము. 19వ డివిజన్లో నల్లచెరువు 2, 4, 5, 9 లైన్స్లో ఎప్పటి నుంచో కూడా ఈ లో లయింగ్ ఏరియాస్లో ఉండడము, డ్రైన్స్ అన్నీ కూడా చిన్న వర్షానికే పొంగిపోవడము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నల్ల చెరువులో అన్ని లైన్స్ ఉన్నప్పుడు ఈరోజు 4-5 లైన్స్కి ఇటు కల్వర్ట్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 52వ డివిజను మరి 22వ డివిజన్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాము. పూర్తిగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా పాటుపడుతూ ఉన్నాము. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, వారి స్ఫూర్తితోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇటు అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ అనే ఒక 2 నినాదాలతో ముందుకు వెళ్తుంది పశ్చిమ నియోజకవర్గం యావత్తు కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే కాంట్రాక్టర్లు కూడా మరి ఒక 22వ డివిజన్లో ఇందాక మనం చూసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ను మాకు అందించడం జరిగింది. గతంలో బిల్స్ రాలేదు అన్న కొంత ఆవేదనతో వర్క్ను డిలే అయినప్పటికీ కూడా మా అభ్యర్థన మేరకు డ్రైన్ని ఫాస్ట్గా పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు చేపట్టారో వాళ్ళు త్వరితగతిన అందిస్తే ప్రజల్లో చాలా ఆనందము, మరి ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అందరం కూడా ఎంతో శ్రమిస్తున్నాము, ప్రజలకి మంచి చేయాలి అని, వాళ్ళకి అండాదండగా మేము ఉన్నామని హామీ ఇస్తూ నిత్యం వాళ్ళతోనే మేము పనిచేస్తూ ఉంటున్నప్పుడు కాస్త ఈ వర్క్స్ కూడా ఫాస్ట్గా అయినప్పుడు చాలా చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి కాంట్రాక్టర్లు అందరికీ కూడా త్వరితగతిని పూర్తి చేయాలి అని చెప్పి మనం చేసుకుంటూ మరి కూటమి నాయకులతో డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇలాగా అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముందుకు వెళ్తుంది. 8,50,00,000 రూపాయలతో ఈరోజు యావత్ నియోజకవర్గంలో 4 డివిజన్స్లో చేసుకున్నాం. ఈ ఒక్క డివిజన్స్లోనే 2,50,00,000 రూపాయలకి సీసీ కల్వర్ట్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ వేసుకుంటున్నాం. అన్ని ఇంటర్నల్ రోడ్స్, లో లయింగ్ రోడ్స్. ఒక చిన్న వర్షానికే
మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్న రోడ్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకొని చాలా ఫాస్ట్గానే ఒక నెలన్నరలో ఈ వర్క్స్ అన్నిటికి కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరే బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.